రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు అధిగమించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి గుంటాకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. 100 రోజులకు పైగా పాలనలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ సామంతరాజుగా కొప్పం కట్టుడుపై ఉన్న ధ్యాస పరిపాలనపై లేదని చెప్పారు. రైతులకు 500 రూపాయల పంట బోనస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామన్నారు. నమస్కారం. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి పైన వచ్చిన కరువు కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తెచ్చిన కరువుతోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెడితే అనుకోకుండా వచ్చిన ఆపత్కాలంలో ప్రభుత్వం సరైన విధానంలో స్పందించక ప్రాజెక్టులో ఉన్న నీళ్లను సరైన పద్ధతుల్లో సమయానికి వినియోగించే జ్ఞానం లేకపోవడం వల్ల, ప్రజల పట్ల రైతాంగం పట్ల సూయి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణలో రైతులు సాగునీళ్ళ కొరకు, ప్రజలు మంచినీళ్ళ కొరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్వయంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. గత 4 రోజులుగా రైతాంగం ఒకరొకరు 20,000 పైన పెట్టుబడి పెట్టి 20 నుంచి 35,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పొలాలు వాళ్ళ కళ్ళ ముందే ఎండిపోతుంటే తప్పని పరిస్థితులలో పశువులకు అమ్ముకోవడం, గొడ్లకు అమ్ముకోవడం, చివరికి వచ్చేవరకే అమ్ముకునే పరిస్థితి లేక ఊరికే వదిలిపెట్టి రావడం. అనేక మంది రైతులు వాళ్ళు చేసిన పొలాలను పడి సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని కనీసం ప్రభుత్వం చేరుతుందేమో మా బాధ, ఏమైనా ఊరట లభిస్తుందేమో అని చెప్పి ఎదురు చూసిండ్రు. ప్రతిపక్ష పార్టీగా మీరు స్పందించాలి అని చెప్పి మమ్మల్ని కూడా మా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా ప్రస్తుత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా స్థానిక నాయకులందరినీ కూడా ప్రజలు కోరడం, రైతులను కోరడం, దాంతో మేము అన్ని జిల్లాలో కూడా రైతులకు ఎండిపోతున్న పొలాలు సందర్శించడం, చివరికి మా అధ్యక్షులు కేసీఆర్ గారు వారు కూడా స్వయంగా రంగంలో దిగి జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవాళ కరీంనగర్ జిల్లాను కూడా సందర్శించడం జరిగింది. రైతుల బాధను విని, రైతుల కోసను విని వాళ్ళకు కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం, ఊరటనిచ్చే ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళలో రేపంతటి కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ దీక్షల్లో పాల్గొని ప్రజల నుంచి ఏదైతే డిమాండ్ ఉందో, ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పుల పాలైన రైతాంగం మళ్ళీ వానాకాలం పంటకు రెడీ కావాలంటే కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బ్యాంకులో లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా బ్యాంకులు జప్తులు చేసే పనులు పడ్డాయి. వాళ్ళ అకౌంట్లు ఏ అకౌంట్లో ఉన్నా, ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా ఆ డబ్బులు సీజ్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయల లోన్లు కట్టాలని చెప్పి. ఒకవైపు రైతు బంధు పూర్తిగా పడకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా అందరికీ కూడా రైతు బంధు వెంటనే వేయాలి మిగతా వాళ్ళకు కూడాని. వీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, రైతాంగం పోయిన పంట పోయింది, కనీసం మిగిలి ఉన్న పంట ఏదైతే ఇవాళ ధాన్యం వస్తుందో తప్పకుండా 500 రూపాయల బోనస్ ఏదైతే క్వింటాల్కి ఇస్తామని చెప్పారో వెంటనే అది కూడా అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఈ దీక్షల్లో రైతులు కూడా, రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు ఏదైతే ఇస్తున్నారో కనీసం చెరువులోకి నీళ్ళు నింపితే లిఫ్ట్లు ఏదైతే 40 లిఫ్ట్లు ఉన్నాయో వెంటనే లిఫ్ట్లు కూడా ఆన్ చేసి లిఫ్ట్ల పైన ఉన్న ఆధారపడి ఉన్న చెరువులలో కూడా నీళ్లు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల వినియోగదారులకి విద్యుత్తును అందించడం, నాణ్యమైన విద్యుత్తును అందించడం, మొత్తం రాష్ట్రంలో ఉన్న 1 కోటి పైగా ఇళ్లకు మంచినీళ్ళను కూడా అందించడం. మేము ఇచ్చిన వాటిని కూడా సరిగా నిర్వహించే పరిస్థితి లేక ఇవాళ విద్యుత్తు సరైన సక్రమైన పద్ధతిలో అందించకపోవడం వల్లనే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు, బహిరంగ అధికారులు చెప్తున్నారు. కరెంటు మొత్తం 24 గంటల కరెంటు ఉంటేనే అనుకున్న పద్ధతిలో మోటార్లు నడిపితేనే మేము అన్ని ట్యాంకులు నింపగలుగుతాం. లేదా ఏమాత్రం తక్కువ ఉన్నా హెడ్ గెయిన్ కాక మిగతా ట్యాంకులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్ టెక్నికల్గా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు, అవగాహన లేదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పరిపాలన ఎట్లా చేయాలి, గత ప్రభుత్వం ఏం చేసింది, లేదా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు ఉండే ఏం చేసినా అధికారులను అడిగి తెలుసుకొని చేయాలి. కానీ ఏది లేదు, ఎట్లా దోసుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఎట్లా సంపాదించాలి, ఎట్లా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సగం రోజులు ఉంటే సగం రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. వీడికి వచ్చిన రోజుల వసూళ్ళు, అక్కడికి పోయినప్పుడు కట్టి వచ్చే లెక్కలు. సామంతరాజులు కట్టిన పద్ధతుల్లో తెలంగాణ డబ్బులన్నీ దోసుకుపోయి ఢిల్లీ కట్టడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజలకు ఇచ్చిన హామీ ఆలోచించే పని ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు ఈ 110 రోజుల్లో. స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు అనుభవరాహిత్యం, మరొక వైపు నిర్లక్ష్యం, మరొక వైపు మూర్ఖత్వం. ఏదో పాత ప్రభుత్వం పైన, పాత బీఆర్ఎస్ పైన నేపాలు వేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ పరిపాలన ఇతరుల మీద నేపాన్ని పెట్టడం కాదు. పరిపాలన అంటే బాధ్యత. సమస్యకి ఎట్లా పరిష్కారం చూపించడం అనేది పరిపాలన చేయాల్సిన పని. ఎవరి మీద నువ్వు నెపం నెట్టేసి కాలం గడుపుతాం అనుకుంటే సాధ్యం కాదు. దాని కొరకు ఇవ్వలే మీకు ప్రభుత్వాన్ని ప్రజలు. గత 100 రోజుల పైన మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక కేసు గురించి మాట్లాడడం, ఏదో కేసులు అని చెప్పేసి పేపర్ల నిండా, ఛానల్ నిండా పుంకాలుగా వార్తలు సృష్టించడం తప్ప ఒక్కటంటే ఒక్కటి ప్రజా ఉపయోగకరమైన పని, ఒక మాట ఒక్కటి కూడా లేదు ఇక్కడ. దీన్ని నిరసనగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి రేపు రాష్ట్రమంతటా కూడా దీక్షలకు పిలుపునిచ్చారు కేసీఆర్ గారు.